ఈ దీపావళి నుండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేషరాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి అద్భుతంగా ఉండబోతుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి అభిషేకం చేపించండి. ఇలా చేస్తే మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుంది. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ రోజు నుండి సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. అనేక నిర్ణయాలు, ప్రయత్నాలు సానుకూల పడతాయి. బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ నెలలో మీ కెరీర్కు సంబంధించి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు మంచి కాలం. వ్యాపారులు లాభాలను పొందడంలో విజయం సాధిస్తారు. అయితే ఆటోమొబైల్, స్టీల్, ఆయిల్ తదితర రంగాల్లో పనిచేసే వ్యక్తుల నుంచి మంచి లాభాలను పొందవచ్చు. విద్యార్థులు కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈ కాలంలో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ భాగస్వామిని అర్థం చేసుకుంటారు. ఇది మీ వివాహ జీవితంలో గొప్ప మార్పులను తీసుకువస్తుంది. ఈ కాలంలో ప్రేమ వివాహాలు కూడా చేసుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. చిన్న విషయాల గురించి వాదనలు ఉండొచ్చు. అయితే తర్వాత మంచి మార్పులు వస్తాయి. మీ జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితానికి సంబంధించి అంతా బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేసే అవకాశం ఉంది. మీకు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే మీ పెద్దవాళ్ళని అడిగి సమస్యల నుంచి బయటపడండి. అయితే ఈ మాసంలో కొన్ని పనుల కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. మీ శృంగార సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మంచి మార్పులను చూస్తారు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు. కానీ మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో డబ్బు విషయంలో ఊహించని నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇది నష్టాలకు దారితీస్తుంది. బదులుగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మీ ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్పై దృష్టి పెట్టండి. ఈ కాలంలో పెట్టుబడులు లేదా ప్రమాదకర వెంచర్ల జోలికి వెళ్ళవద్దు. కఠినమైన విధానానికి కట్టుబడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈ నెల చివరిలో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండడం మరియు అనవసరమైన రిస్కులను తీసుకోకుండా ఉండడం ముఖ్యం. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బడ్జెట్పై దృష్టి పెట్టండి మరియు మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా ప్లాన్ చేయండి. ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మానసిక సమస్యలు ఉండొచ్చు. మీరు యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి. ఈ రాశి విద్యార్థులకు మంచి కాలం. మీరు శక్తివంతంగా, పోటీతత్వంతో ఉంటారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఇతర విద్యార్థులతో కలిసి చదువుకుంటే ఇంకా మంచి మార్పులను చూస్తారు. కంబైన్డ్ స్టడీ వీరికి కలిసి వస్తుంది. అంతేకాదు విదేశాల్లో చదువుకునే అవకాశం వీరికి వస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకున్న ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చీటికి మాటికి వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి.
కార్య సానుకూలత బాగుంటుంది. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. రహస్య చర్చలు, సంభాషణలు ఉపయోగపడతాయి. కాలయాపన చేయకుండా అనుకున్న కార్యక్రమాలన్నీ వెంటనే అమలు చేయండి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు కలిసి వస్తాయి. ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడతారు. జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు, నేర్పు, సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితి ఉంటుంది. ఈ నెల ముందుగా జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ నెల అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు అంత లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ధన వ్యయం, మోసం మీ వెంట ఉంటాయి. జాగ్రత్త. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు అంతా కలిసి వస్తుంది. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహు జాగ్రత్తలు పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్త్రీలతో వివాదాస్పద అంశాల సర్దుబాటుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాలు తాలూకు సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో ఐకమత్యం లోపిస్తుంది. జల, వాయువు, ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు పక్కన పెట్టి నిజ జీవితంలో బ్రతకడం చెప్పదగినటువంటి సూచన. ప్రయాణాలలో వస్తు భద్రత గురించి, దొంగల భయం గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలయాపన చేసే మీ వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ సాటివారికి, తోటివారికి అసూయ పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే అమలు చేయండి. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఈ నెలలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, యమధర్మరాజు రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల